హలో. గుడ్ మార్నింగ్. సో నైట్ పడుకొని ఇప్పుడే లేచిన. సో చాలా 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 చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నేను అనుకున్నంత చల్లగా అయితే లేదు. కొంచెం వామ్గా ఉంది అండ్ ఐ కెన్ యాక్చువల్లీ సీ సన్ కూడా ఉన్నాడు. సో ఇట్స్ నాట్ సో కోల్డ్. కాకపోతే మార్నింగ్ 6 o'clock ఒకసారి లేచినప్పుడు కొంచెం చల్లగా అనిపించింది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో సూర్యుడు కూడా వచ్చేసరికి అంత వేడిగా లేదు. బట్ వెహికల్స్ పైన మంచు ఉంది చూసారు, సో సో గుడ్. ఒక్కసారి చూపిస్తా. ఇట్స్ క్రేజీ ఉంది ఈ మంచు మొత్తం పడి మొత్తం. అండ్ ఐ లవ్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. సో లెట్స్ సీ. ఇక్కడే ఉంది. సో అలా ఉంది. మా మా ఫ్రెండ్ వెహికల్ అక్కడ ఉంది. అండ్ సో మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి ఇదే. సో హోటల్ పేరు వచ్చేసి వైల్డ్ ఓట్స్ జంగిల్ స్టే అని ఉంటుంది. లెట్ మీ షో యూ. సో ఇదన్నమాట. సో కరెక్ట్గా మొత్తం హోటల్ మొత్తం ఒక్కసారి చూపిస్తా, చూద్దాం. సో ఇది ఎంట్రీ అన్నమాట. సో అక్కడ వెహికల్స్ పార్క్ చేసి నైట్ ఇక్కడికి వచ్చినాం. అండ్ ఇక్కడే తన రూమ్, ఐ మీన్ తన ఓనర్ ఆర్ ఎవరో అంటే కేర్ టేకర్ రూమ్ అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. అండ్ కాటేజెస్, టెంట్స్, డార్మెంటోస్ ఏమో స్టే ఉంటుంది కదా. సో బేసిక్గా అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మేము నైట్ రాగానే డైరెక్ట్ ఇలా వచ్చేసినాం కిందికి. రాగానే ఫస్ట్ మేము చేసింది ఏంటంటే క్యాంప్ ఫైర్ ఎక్కడ అని అడిగినాం. నైట్ 11:30కి వచ్చినాం, అయినా కూడా వీ వాంటెడ్ క్యాంప్ ఫైర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో రైట్. సో బయటకు వెళ్తే మీకు బాటిల్స్ తప్ప ఏం కనిపించవు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో దట్ సైడ్, బట్ లెట్ మీ టేక్ కేర్. సో కొంచెం ఇలా వస్తే, సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యాడ్ అవర్ క్యాంప్ ఫైర్. ఇంకా వేడిగా ఉంది. మేము స్టే చేసిన దిస్ ఈజ్ వాష్రూమ్. అండ్ దీని పక్కన అక్కడ ఉంది కదా. సో అవి రెండు వచ్చేసి కాటేజెస్. అవి డిఫరెంట్ ప్రైజింగ్ అనమాట. సో వెనుకున్నవి. సో మేము వచ్చేసి దానికి రెండింటి పక్కన ఉన్న ఒక టెంట్లో ఉన్నాం. లెట్ మీ షో. సో మేము వచ్చేసి ఈ టెంట్లో ఉన్నాం మేము ఇక్కడ అండ్ అక్కడ. సో దీంట్లో 4, దాంట్లో 4. ఇది వచ్చేసి 1000 రూపీస్ పడింది మాకు. 2 రూమ్స్ వచ్చేసి ఇవన్నీ ఈచ్ 1000 పడింది. సో 1000లో ఇంక్లూడింగ్ దిస్ గేమ్స్. సో అన్నీ కాదు. సో దీంట్లో వాటర్ రాఫ్టింగ్ లేదు, కాయాకింగ్ లేదు. సో మిగతా ఏవైనా ఉంటే చేపిస్తా అన్నాడు ఫ్రీగానే. అండ్ యాజ్ అ కాంప్లిమెంటరీ కొన్ని చేపిస్తా అన్నారు. బట్ మేము కొన్ని వద్దని చెప్పేసి అన్నాం, బికాస్ మాకు అంత టైం లేదు. సో అదనమాట మీకు ఇప్పుడు చూపించిన ప్యాకేజ్లో డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ గోవాకి స్టార్ట్ అయిపోతాం. సో గోవాలో 2 days ఉంటాం. సో యాక్చువల్గా 2 days దాండిలో ఉందాం అనుకున్నాం, బట్ వీ థాట్ గోవా ఈజ్ మచ్ బెటర్ దెన్ దాండేలి ఉండడానికి. సో వీ థాట్ విల్ స్టే దేర్. సో ఈరోజు ఖతం చేసేసుకొని ఈవినింగ్ దాండేలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ టైంకి యాక్టివిటీస్ అయిపోయి కొంచెం 10-11 టైంలోకి దాండేలి హోటల్కి చెక్ ఇన్ చేద్దామని చెప్పేసి ప్లాన్. బట్ ఐఎమ్ హోపింగ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ చూద్దాం. ఐ అప్డేట్ యూ ఆల్. మీ అందరికీ మంచి అబ్బాయిని పరిచయం చేస్తా. అండ్ ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ ఈజ్ అ గై అండ్ హిజ్ నేమ్ ఈజ్ రాకీ. లెట్ మీ షో. రాకీయే కదరా? Look at it, so good.
దీని బ్రీడ్ పేరేమో ఉండే, మా ఫ్రెండ్కే తెలుసు. బ్రీడ్ ఏంద్రా? నెపోలియన్ అంటే నాకు అంత తెలియదు డాగ్స్ గురించి, బట్ లుక్స్ సో గుడ్. సో మా ఫోన్లలో నెట్వర్కే లేదు ఇంటికి ఫోన్ చేయడానికి. సో ఇక్కడ టేకర్ని అడిగితే తను అన్నాడు కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళండి వస్తుందని చెప్పేసి అన్నాడు. సో హోప్ఫుల్లీ విల్ గెట్ ఒక్క పాయింట్ అని ఒక్క పిన్ అయినా కొంచెం మాకు నెట్వర్క్ తగిలితే ఇంటికి ఫోన్ చేసి మేము హ్యాపీగానే ఉన్నాం, హ్యాపీగానే చేరుకున్నాం అని చెప్పాలి. సో హోప్ఫుల్లీ విల్ గెట్ సమ్ నెట్వర్క్. రావట్లే ఎయిర్టెల్ కదరా అది? ఎయిర్టెల్కి వస్తలేదు, నా జియోకి వస్తుందో రాదా మళ్ళీ, ఇక డౌటే. ఒకటి రెండు మూడు, ఒకటి రెండు పెద్దవి, ఒకటి చిన్నది. సో ఈ జంగల్లో ఒక సైకిల్ దొరికింది, 3 సైకిల్ దొరికినాయి. సో టైంపాస్ చేస్తున్నాం అలా దొక్కుకుంటా. తాతయ్య ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు. సో బయట వాక్కి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం. సో మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది. సో బ్రేక్ఫాస్ట్ ఏం ముందు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ పూరి అండ్ ఆబ్వియస్లీ చట్నీ అండ్ ఆలూ మసాలా సబ్జీ. సో ఈ ట్రిప్ మొత్తంలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రివర్ రాఫ్టింగ్ లేదంట. సో రివర్ రాఫ్టింగ్ అసలు వాటర్ ఫ్లో లేదని చెప్పేసి రివర్ రాఫ్టింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ట్రిప్ స్టార్ట్ అవ్వకముందు నుంచి మాకు అదే చేయాలని ఉండే, రారా ఇడుగుతారా, బట్ ఉన్న రివర్ రాఫ్టింగ్ దొబ్బింది. సో మాకు వేరే ఆప్షన్ లేదు బట్ టు డూ సమ్ యాక్టివిటీస్ ఇన్ గోవా. చూడాలి ఎలా ఉంటుందో. I am wicked, you're insane, but I wouldn't have it any other way. If we're knocked out, we'll go the distance, pound for pound. We're a perfect match, pulling punches, or toe to toe, we're always on the road. Worse or better, we can't stop, we can't stop. Rise together, we're better off, and we can't. Better off, better off. Better off. I am crooked, you're clean cut. I'm wide-eyed, your eyes are shut. If I'm knocked out, we'll go the distance, pound for pound. We're a perfect match, pulling punches, or toe to toe, we're always on the road. Worse or better, we can't stop, we can't stop. 'Cause together, we're better off, and we can't. And we can't.
సో అన్ఫార్చునేట్లీ రివర్ రాఫ్టింగ్ లేదన్నారు ఇక్కడ. సో రివర్ రాఫ్టింగ్ ఒక్కటి చేయట్లేదు. నేను అసలుకైతే యాక్చువల్గా రివర్ రాఫ్టింగ్ పైన నాకు చాలా హోప్స్ ఉండే, చేయాలనిపించుండే. బట్ అది లేదన్నారు, ఫ్లో లేదని చెప్పేసి రివర్ రాఫ్టింగ్ లేదన్నారు. సో అది చేయట్లేదు. సో మామూలుగా బోటింగ్ అండ్ స్విమ్మింగ్ అండ్ అలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసేసినాం వాటర్వి. సో యా, సో ఇప్పుడు హోటల్కి వెళ్తాం. ఆఫ్టర్ హోటల్ విల్ హ్యావ్ అవర్ లంచ్ చేసిన తర్వాత విల్ గో టు గోవా. సో ఇప్పుడే రూమ్కి వచ్చినాం, ఫ్రెష్ అయినాం. వీ హ్యాడ్ ఫ్రెష్ బాత్ అండ్ మా వాళ్ళు అందరు తినేస్తున్నారు అండ్ వెరీ హంగ్రీ. సో లెట్స్ సీ ఇక్కడ కర్రీస్ ఏమున్నాయో. జీరా రైస్, दाल, ये क्या है भैया? हाँ वाइट राइस है. ये क्या? एग, राजमा. ओह एग, చపాతి. రాత్రి డిన్నర్ అయితే చాలా బాగుండే. సో హోప్ఫుల్లీ లంచ్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. బాగుందట ఒక పర్సన్ చెప్తున్నాడు. సో యా, లెట్స్ ఈట్ అండ్ సీ. బయలుదేరుతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు గోవా. బాయ్. Just so much left to say. Wanna get to know you in every kind of way. But you're speaking in tongues. You take the breath from my lungs. It should be shaking in fear, but instead I just want you here. Screaming at you, but it's like screaming at a wall. My words get lost in translation. Can you feel my frustration? ఈ ఘాట్ రోడ్లో మేము ఇంక వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 9:30 ఆర్ 10 అవుతుందేమో. సో మెల్లిమెల్లిగా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవ్రీ 2 అవర్స్కి చాయ్ పడకపోతే మనకు తెల్లారదు ట్రిప్లో. సో చాయ్ కోసం ఆగినాం. ఇప్పుడే చాయ్ అయిపోయింది అండ్ అగైన్ ఇంకా స్టార్ట్ అయిపోవాలి. సో వెదర్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంకా చీకటి అయిపోయింది. అండ్ ఈ ఘాట్ రోడ్లో ఇప్పుడు ఈవినింగ్ నైట్ డ్రైవింగ్ అని చెప్పేసి అంటే చాలా రిస్కీ. కాకపోతే రోడ్ కొంచెం క్లీన్ ఉంది, నీట్ ఉంది, ఎక్కువ ఈ లొంటలు లేవు. సో ప్రాబ్లం ఏముండదు అని చెప్పేసి అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. Just trying to break through, but you make it hard when you act how you do. 'Cause you're speaking in tongues. You take the breath from my lungs. It should be shaking in fear, but instead I just want you here. Screaming at you, but it's like screaming at a wall. My words get lost in translation. Can you feel my frustration? సో ఫైనల్గా మేము గోవా రీచ్ అయినాం అండ్ టైం వచ్చేసి 10 అవుతుంది నైట్. సో 10 అయింది రీచ్ అయ్యేసరికి. సో ఇప్పుడే హోటల్లో చెక్ఇన్ చేస్తున్నాం. లెట్ మీ షో యూ మై రూమ్, సారీ మా రూమ్. అండ్ సో లోపలికి వెళ్ళి చూద్దాం మా రూమ్ ఎట్లుందో. సో యా, సో ఇట్లాంటి రూమ్సే మాకు ఒక 2 ఉన్నాయి. సో 8 people, 4 ఒక దాంట్లో 4 ఒక దాంట్లో.
ఫుడ్ తినే ఇంకా ఈరోజు అయితే చేసేది లేదు, ఫుడ్ తినేసి పడుకోవడమే.